ప్రధాని మోదీ ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు చైనా చేరుకున్నారు. 7 ఏళ్ల తర్వాత తొలిసారిగా చైనా వెళ్లిన మోదీ ఆ దేశ అధ్యక్షుడు జీ జిన్పింగ్ తో భేటీ అయ్యారు. 2020 గల్వాన్ లోయ ఘర్షణల తర్వాత దెబ్బతిన్న భారత్ చైనా సంబంధాలను పునరుద్ధరించే దిశగా ఈ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలోనే మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మోదీ రష్యా చైనాలతో సంబంధాలను మెరుగుపరుచుకోవడాన్ని సహించలేకపోతున్న ట్రంప్ తన భారత్ టూర్ ని రద్దు చేసుకున్నారు. మోదీ జపాన్ వెళ్లగానే ఆ దేశ విదేశాంగ మంత్రి తన అమెరికా టూర్ ని రద్దు చేసుకోవడం వల్ల అమెరికాతో జరగాల్సిన $500 బిలియన్ ఒప్పందం రద్దయింది. దీంతో ఇప్పుడు ట్రంప్ భారత్ లో జరగనున్న క్వాడ్ సదస్సుకు హాజరు కావడం లేదని తెలుస్తోంది. దాదాపు 7 ఏళ్ల తర్వాత భారత ప్రధాని మోదీ చైనా పర్యటనకు వెళ్లారు. టియాన్జిన్లో జరుగుతున్న ఎస్సీఓ సదస్సు కోసం మోదీ చైనా వెళ్లారు. ఈ సందర్భంగా మోదీ జిన్పింగ్ మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. 2020లో గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలు 20 మంది భారత సైనికులతో పాటు పలువురు చైనా సైనికులు మరణించడంతో రెండు దేశాల సంబంధాలు దిగజారాయి. అయితే 2024 అక్టోబర్లో రష్యాలోని కజాన్లో జరిగిన బ్రిక్స్ సదస్సులో మోదీ జిన్పింగ్ భేటీ తర్వాత సరిహద్దు వివాదంపై ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం సరిహద్దుల్లో శాంతి స్థిరత్వాన్ని నెలకొల్పిందని మోదీ తన చర్చల్లో పేర్కొన్నారు. ఈ భేటీలో రెండు దేశాల సరిహద్దులు నిర్వహణపై ఏకాభిప్రాయానికి వచ్చాయి. అంతేకాక ద్వైపాక్షిక సంబంధాలను పునరుద్ధరించేందుకు కైలాస్ మానసరోవర్ యాత్రను పునః ప్రారంభించడం, డైరెక్ట్ ఫ్లైట్స్, సరిహద్దు వాణిజ్యాన్ని పునరుద్ధరించడం వంటి చర్యలను చేపట్టాయి. ఇక జిన్పింగ్ కూడా గతంలో భారత్ చైనా పోటీదారులు కాదని ఇరు దేశాలు సహకార భాగస్వాములన్నారు. అంతేకాక డ్రాగన్, ఏనుగు కలిసి డ్యాన్స్ చేయాలని పేర్కొన్నారు. భారత్, చైనా, రష్యా, పాకిస్తాన్, ఇరాన్, సెంట్రల్ ఆసియా దేశాలతో సహా 10 సభ్య దేశాలున్న ఎస్సీఓ వేదికలో ప్రాంతీయ భద్రత, ఆర్థిక సహకారం, టెర్రరిజం నిరోధక చర్యలపై చర్చిస్తారు. ఎస్సీఓ సదస్సు కోసం చైనా వెళ్లిన మోదీ జిన్పింగ్తో పాటు రష్యా అధ్యక్షుడు పుతిన్తోనూ భేటీ అయ్యారు. ఈ ఎస్సీఓ సదస్సును చైనా స్నేహం, సహకారం యొక్క సమావేశంగా అభివర్ణించింది. ఇక ఈ సదస్సుకు జిన్పింగ్ అధ్యక్షత విజయవంతంగా నిర్వహించినందుకు మోదీ అభినందనలు తెలిపారు. పరస్పర విశ్వాసం, గౌరవం మరియు సున్నితత్వం ఆధారంగా సంబంధాలను ముందుకు తీసుకువెళ్లడానికి భారత్ కట్టుబడి ఉందని మోదీ స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన 50% సుంకాల నేపథ్యంలో ఈ చర్చలు మరింత ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. ఈ సదస్సు గ్లోబల్ సౌత్ దేశాలకు ఒక బలమైన స్వరాన్ని అందించడం, ట్రంప్ సుంకాలు వంటి ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవడంలో సహకారాన్ని పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇక భారత్ ఈ సదస్సులో సరిహద్దు శాంతి, వాణిజ్యం, సార్వభౌమత్వం, గౌరవం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇచ్చింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్పై 50% టారిఫ్లు విధించారు. ఈ టారిఫ్లను చైనా విమర్శిస్తూ భారత్కు పూర్తి మద్దతు ప్రకటించింది. ఈ నేపథ్యంలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ఆగస్టు 19న భారత్లో పర్యటించి విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్తో చర్చలు జరిపారు. ఈ సందర్శన తర్వాత 2 వారాల్లోనే మోదీ చైనాకు వెళ్లారు. ట్రంప్ టారిఫ్లకు ప్రతిస్పందనగా భారత్ చైనా సంబంధాలను బలోపేతం చేసే ప్రయత్నమని విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికా టారిఫ్లు భారత జీడీపీని 0.3% నుంచి 0.5% తగ్గించవచ్చని అంచనా వేస్తున్నా భారత్, యూకే, ఆస్ట్రేలియా వంటి దేశాలతో కొత్త వాణిజ్య ఒప్పందాలను చైనాతో వాణిజ్య సంబంధాలను మెరుగుపరచడం ద్వారా ఎదుర్కొంటోంది. ఇదిలా ఉండగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏడాది చివర్లో భారత్లో జరగనున్న క్వాడ్ సదస్సుకు హాజరు కావద్దని నిర్ణయించారు. గతంలో ఈ సదస్సులో ట్రంప్ పాల్గొంటారని ప్రచారం జరిగినప్పటికీ భారత్తో ట్రేడ్ డీల్స్పై నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా ఆయన తన పర్యటనను రద్దు చేసుకున్నట్టు తెలుస్తోంది. ప్రధాని మోదీ చైనాలో పర్యటించడంపై ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన భారత్ పర్యటన నుంచి వెనక్కి తగ్గినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. భారత్, అమెరికాల మధ్య ట్రేడ్ ఒప్పందాలపై సందిగ్ధత కొనసాగుతుండగా ట్రంప్ ఈ విషయంలో చర్చలు జరపడానికి మోదీతో పలుమార్లు ఫోన్లో సంప్రదించే ప్రయత్నం చేసినప్పటికీ మోదీ స్పందించలేదని న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. భారత్, పాకిస్తాన్ మధ్య ఏడాది మే నెలలో జరిగిన 4 రోజుల సైనిక ఘర్షణను తానే నిలిపివేసినట్లు ట్రంప్ పదే పదే ప్రకటించడం, అలాగే భారత్పై 50% అదనపు సుంకాలు విధించడంపైన మోదీ అసంతృప్తి వ్యక్తం చేశారని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది.
ఈ సుంకాలు రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లను నిరోధించేందుకు విధించినట్లు ట్రంప్ చెప్పినప్పటికీ ఇది భారత్ను శిక్షించే ఉద్దేశంతో జరిగిన చర్యగా విశ్లేషకులు భావిస్తున్నారు. మోదీ చైనా పర్యటన, రష్యాతో కొనసాగుతున్న వాణిజ్య సంబంధాలు అమెరికాకు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ క్రమంలో భారత్ అమెరికాకు దూరమైన చైనా రష్యాలకు దగ్గరవుతోందని అమెరికా ఆరోపించింది. మరోవైపు ట్రంప్ తన నోబెల్ శాంతి బహుమతి ఆకాంక్షలకు మోదీ మద్దతు ఇవ్వలేదన్న అసంతృప్తితోనూ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ పరిణామాలు భారత్ అమెరికా సంబంధాలపై ప్రభావం చూపనున్నాయి. ముఖ్యంగా క్వాడ్ సదస్సు భవిష్యత్తుపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ట్రంప్ భారత్ పర్యటన రద్దు, భారత్ చైనా సంబంధాలు మెరుగవుతుండడం వంటివి భారత్ను జియో పొలిటికల్గా కీలక స్థానంలో నిలిపాయి. అమెరికాతో ద్వైపాక్షిక సంబంధాలు క్షీణిస్తున్న సమయంలో భారత్ తన విదేశాంగ విధానంలో సమతుల్యతను కొనసాగించే అవకాశం ఉంది. మరోవైపు మోదీ జిన్పింగ్ భేటీ, ట్రంప్ సుంకాల నేపథ్యంలో భారత్ చైనా సంబంధాలకు కొత్త ఊపిరి పోసే అవకాశం ఉంది. భారత్ చైనా వాణిజ్య లోటు 2024-25లో $99.2 బిలియన్ చేరుకుంది. చైనా నుంచి దిగుమతులు $113.45 బిలియన్ చేరాయి. ఈ లోటును తగ్గించేందుకు భారత్ మార్కెట్ యాక్సెస్ సమస్యలను పరిష్కరించాలని చైనాతో చర్చిస్తోంది. అయితే చైనా పాకిస్తాన్ సన్నిహిత సంబంధాలు, ముఖ్యంగా చైనా పాకిస్తాన్ ఆర్థిక కారిడార్, చైనా ఆయుధ ఎగుమతులు భారత్కు సవాళ్లుగా ఉన్నాయి. ట్రంప్ సుంకాలు భారత్ను చైనాతో సహకారాన్ని పెంచే దిశగా నెట్టాయని, అయితే ఇది అమెరికాతో సంబంధాలను పూర్తిగా విడనాడే సంకేతం కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భారత్ బహుముఖ విదేశాంగ విధానం, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాతో క్వాడ్ సహకారంతో పాటు చైనా రష్యాతో సంబంధాలను సమతుల్యం చేస్తోంది.